హాయ్ అండి. నమస్తే. సహజీవనం 7వ భాగం. శ్యామ్ సుందర్, జ్యోత్స్న ఊళ్ళు తిరిగొచ్చారు. ఈ 20 రోజులు జ్యోత్స్న జీవితం సుందరమైన కలలా జరిగిపోయింది. అనుక్షణం అతనితో కలిసి ఉండడం, అతని మాటలు వినడం, అతని ప్రేమను పొందడం ప్రతిరోజు ఇట్టే గడిచిపోయింది. శ్యామ్ సుందర్ మాటల్లో చతురుడే కాదు, అవసరం కలిగితే అంత కష్టపడే స్వభావం కూడా ఉంది. అతను చూపే అనురాగం, ఆత్మీయత చూస్తే జ్యోత్స్న అతనికి ఎంత అపురూపమో అర్థమవుతుంది. బెంగళూరులో ఉండగా కబ్బన్ పార్కులో ఇద్దరూ తిరుగుతూ ఉండగా జ్యోత్స్న కాలికి దెబ్బ తగిలింది. రాయికి బొటనవేలు తగిలి రక్తం కారింది. జ్యోత్స్న తూలి పడబోయి అమ్మ అనగానే అతను చప్పున రెక్కపట్టి ఆపాడు. పాదం వైపు చూడగానే అతని ముఖం ఆందోళనగా అయింది. జేబురుమాలు తీసి అక్కడికక్కడే కట్టుకట్టాడు. ఆ తరువాత అతను చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. కారులో సరాసరి జ్యోత్స్నని హోటల్కి తీసుకొచ్చాడు. కారులో నుంచి జ్యోత్స్న దిగి నడవబోతుంటే అమాంతం చేతుల మధ్య ఎత్తి లోపలికి తీసుకొచ్చాడు. అయ్యయ్యో, అందరూ చూస్తున్నారు, జ్యోత్స్న విలవిలలాడుతున్నట్లుగా అంది. చూడని, ఎవరు లెక్క చేస్తారట? కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అందులో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి, పిచ్చివాళ్ళకి అట్టే తేడా ఉండదని లోకాన్ని తెలుసుకొని కాటేజీ లోపలికి తీసుకువచ్చి లైటు వేసి మంచం మీద పడుకోబెట్టాడు. అతని చేతుల్లో అలా ఉండడం జ్యోత్స్నకి హాయిగా ఉంది. ఎవరైనా స్వర్గం ఎక్కడుందో తెలుసా అంటే ప్రేమించిన వాడి చేతుల్లో అని చెప్పాలనిపించింది. శ్యామ్ సుందర్ జ్యోత్స్నని మంచం మీద పడుకోబెట్టాడు. లేవనీయకుండా జ్యోత్స్నకి కావలసినవన్నీ తనే అందించాడు. అరగంట అయిన తరువాత బాయ్ భోజనం తెస్తే తనే కలిపి తినిపించాడు. అన్నం తింటూ క్షణంసేపు అతని వైపు చూసిన జ్యోత్స్న అతని చెయ్యి పట్టుకుని చప్పున అతని భుజం మీద తలానించుకుంది. ఏమిటిది? తల మీద చెయ్యి వేస్తూ అడిగాడు. బామ్మ అన్నమాట గుర్తుకొస్తోంది. ఏమని? ఆ అబ్బాయిని పెళ్లి చేసుకునే అమ్మాయి ఏ బంగారు పూలతోనో పూజ చేసిందని. అతను అప్పుడప్పుడు కనుబొమ్మలెత్తుతూ అనే ఊహు అనే మాట జ్యోత్స్నకు ఎంతో ఇష్టం. అలాగా అనే భావం అది. ఆ భావం ఎంతో అందంగా కనబరుస్తాడు. జ్యోత్స్న మంచం మీద పడుకుంది. అతను తలుపులు వేసి వచ్చాడు. అతను మంచం మీద కూర్చున్నాడు. పడుకున్న జ్యోత్స్న వైపు చూస్తూ అడిగాడు, నిద్రొస్తోంది కదూ? అస్సలు రావడం లేదు అంది లేచి కూర్చుంటూ. అతను జ్యోత్స్నని దగ్గరకు తీసుకున్నాడు. అసలు నిజం చెప్పాలంటే ఊరు ప్రయాణం మొదలైన ఈ 15 రోజుల్లో నిద్రపోయిందే తక్కువ. అయినా అలసట లేదు. అదొక ఉత్సాహం, జలపాతంలా ఉరికే హుషారు, వెన్నెలలాంటి ఆనందం. ఇద్దరూ కలిసి తిరుగుతుంటే ఈ ప్రపంచం యావత్తు ఎంతో ఆనందంగా కనిపించేది. ఎక్కడైనా ముష్టివాళ్లు గాని, అంగవైకల్యం గలవాళ్లు గాని కనిపిస్తే జ్యోత్స్న తల తిప్పుకునేది. శ్యామ్ సుందర్ జేబులో నుంచి డబ్బు తీసి వాళ్లకు వేసేవాడు. వాళ్ళని చూస్తూ ఇద్దరూ అనుకునేవారు, అబ్బా, మనిషిగా పుట్టిన తరువాత ఆరోగ్యంగా, అందంగా ఉండడం ఎంతో వరం కదూ అంటూ జీవితం ఎంత అపురూపమో గుర్తు చేసుకునేవాళ్లు. మైసూర్లో బృందావన్ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు గొట్టాల నుంచి ఎగజిమ్మే నీటిధారలని, రంగురంగుల లైట్లని చూస్తూ మన జీవితం కూడా ఇంత సుందరంగా గడిచిపోవాలి అనుకునేవాళ్లు. చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయానికి వచ్చిన వృద్ధ దంపతుల్ని చూసి మనం కూడా ఇలా అయిపోతాం కదా, అప్పటికి మనకి నెమరు వేసుకోవడానికి ఎన్ని మధుర స్మృతులో అనుకునేవారు. వెన్నెల్లో జ్యోత్స్న ఒడిలో తలపెట్టుకుని పడుకున్న శ్యామ్ సుందర్ తెల్లటి పలచటి చీరలో నుంచి మెరుస్తున్న మంగళసూత్రాలను తాకుతూ, జ్యోత్స్న, ప్రేమకు పెళ్లి అనేది గమ్యం. ఎవరైనా ప్రేమించుకుని పెళ్లి చేసుకోకపోతే అంతకంటే విషాదం ఇంకొకటి ఉండదేమో. పెళ్లి ఎంత మధురమైన భావన. కలిసి ఎన్నో పనులు చేయొచ్చు. జీవితంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండి ఒంటరితనం పారద్రోలవచ్చు. పిల్లల గురించి, భవిష్యత్తు గురించి అన్నీ పంచుకోవచ్చు. అర్ధాంగి అన్న మాటలో ఎంతో అర్థం ఉంది కదూ. నాకెందుకో గాని ఈ పెళ్లి అనే వ్యవస్థ మీద చెప్పలేనంత ఇష్టం, అంతులేని గౌరవం అనేవాడు. అతని క్రాఫ్ట్లోకి వేళ్లు పోనిస్తూ అతను చెప్పే ఆలోచనలు వింటూ ఊకొడుతూ ఉండేది. మనకి పిల్లలు పుడితే వాళ్ళను ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలి. వాళ్ళకి మన ప్రేమ ఇవ్వాలి గాని అధికారం చూపకూడదు. మనల్ని చూసి వాళ్ళు గర్వపడాలి సుమా. కలలో తేలిపోతున్నట్టుగా అంటున్న శ్యామ్ సుందర్ని జ్యోత్స్న భుజాలు పట్టి కోపంగా ఒడిలోంచి నెట్టివేసేది. పో, పెళ్ళయి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే పిల్లల గురించి తాపత్రయం. జ్యోత్స్న, ప్రేమ గమ్యం పెళ్లి అయితే పెళ్లి గమ్యం పిల్లలు. ప్రేమ, పెళ్లి, పిల్లలు, ఈ మూడిట్లో మనిషికి ఏ ఒక్కటి లభించకపోయినా అది సంపూర్ణ జీవితం కానే కాదు. జ్యోత్స్న ఆశ్చర్యంగా చూసింది.
నవ్వుతూ తుళ్ళుతూ ఆటలు పట్టించే శ్యామ్ సుందర్ కాదితను. ఇతను ఎంతో గంభీరమూర్తిలా ఉన్నాడు. జీవితం అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు. ఆ క్షణంలో అతను చెప్పే మాటలు బాగానే ఉన్నా ఎదురుగా ఉన్న తనను వదిలేసి ఎప్పుడో పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించటం జ్యోత్స్నకి నచ్చలేదు. అతని ఆలోచనల్లో సర్వస్వం తనే నిండిపోవాలని జ్యోత్స్న కనిపిస్తుంది. క్షణం అతన్ని విడిచి ఉండబుద్ధి కాదు. శ్యామ్ సుందర్ అలకవహించిన జ్యోత్స్న ముక్కుపట్టి ఊపాడు. పిల్లలంటే ఎవరోయ్? నువ్వు ప్లస్ నేనేగా. ఏమో బాబు, నీ మనసులో నాకు తప్ప ఇంకెవ్వరికీ చోటు ఉండకూడదు, సరేనా? నాకు అలా అనిపిస్తుంది. ఓకే ఓకే, రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు బాస్ ఏదైనా చెప్తే నీ గురించి మాట్లాడతాను. ఇల్లు అనగానే జ్యోత్స్న ఉలికిపాటు చెందిన దానిలా చూసింది. చప్పున అతనికి దగ్గరగా జరిగి అతని గుండెల్లో ముఖం దాచుకుంది. అబ్బా, ఇల్లా? ఉద్యోగమా? నువ్వు నేను విడిగా ఉండాలి కాబోలు. తలుచుకుంటే ఇప్పుడే దిగులేస్తుంది. మన హనీమూన్ అప్పుడే అయిపోతుందా? అతను జ్యోత్స్న జుట్టు సరిచేస్తూ అన్నాడు. డోంట్ వరీ జ్యోత్స్న, ఇద్దరు తెలివిగల వాళ్ళు పెళ్లి చేసుకుంటారనుకో, వాళ్ళ జీవితమంతా హనీమూన్లా గడిపేస్తారు. మనం తెలివిగల వాళ్ళమా, తెలివిలేని వాళ్ళమా? అతను ఈ ప్రశ్న వినే క్షణం ఆలోచించాడు. తరువాత భుజాలు కుదిస్తూ ఏమో, అది కాలమే నిర్ణయించాలి, మనకెలా తెలుస్తుంది అన్నాడు. జ్యోత్స్న అతని దగ్గర నుంచి లేవబోయింది. అతను భుజాలు పట్టుకుని లేవకుండా ఆపేశాడు. జ్యోత్స్న, మన పెళ్ళయి 2 నెలలయింది, నీకెలా అనిపిస్తుంది? జ్యోత్స్న క్షణంసేపు పరీక్షగా అతని కళ్ళల్లోకి వెదుగుతున్నట్లుగా చూసింది. యు ఆర్ ఎ బ్యూటిఫుల్ లవర్ అంది. థ్యాంక్ యూ, ఎంతో అనురాగం నిండిన కంఠంతో అన్నాడతను. జ్యోత్స్న, శ్యామ్ సుందర్లు ఊరు నుంచి తిరిగొచ్చేశారు. శ్యామ్ సుందర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అతని జీవితం మామూలు ఒరవడిలో పడిపోయింది. జ్యోత్స్న ఇంట్లో ఉండిపోయింది. జ్యోత్స్నకి హఠాత్తుగా సుందరమైన కలలో నుంచి భూమి మీదకు పడ్డట్టుగా ఉంది. శ్యామ్ సుందర్ హనీమూన్లో లాగా రాత్రంతా మేల్కొని కబుర్లు చెప్పడం లేదు. ఉదయం లేవగానే అతని పరుగు పందానికి సిద్ధమైన మనిషిలా ప్రవర్తిస్తాడు. లేవడంతోనే హడావిడి ప్రారంభమవుతుంది. ఆదరాబాద్రా ముఖం కడుక్కుని కాఫీ తాగుతూనే పేపర్ చూసేస్తాడు. స్నానం చేసి భోజనం చేస్తూ తల్లితో ఇంటి విషయాలు మాట్లాడతాడు. తరువాత ఆఫీసుకు వెళ్ళిపోతాడు. సాయంత్రం అవగానే వచ్చేవాడు. రాగానే సరాసరి గదిలోకొచ్చి జ్యోత్స్నని దగ్గరకు లాక్కుని పెదవుల మీద గాఢంగా ఒత్తేవాడు. ఇంకా కాసేపు కూర్చుని కబుర్లు చెప్పేవాడేమో గాని ఈ లోపల తల్లి శ్యాము అంటూ పిలుస్తుంది. ఆ పిలుపు వినగానే టక్కున జ్యోత్స్నని వదిలేసి వస్తున్నానమ్మా అంటూ వెళ్ళిపోయేవాడు. సుందరలోకాలకు ఎగరబోతున్న జ్యోత్స్న మనసు టప్పున నేల కూలేది. భోజనాలు అయ్యేసరికి రాత్రి 9 గంటలయ్యేది. గదిలోకి వచ్చిన అతను 10 గంటలు అవగానే గుడ్ నైట్ డియర్ అంటూ కళ్ళు మూసుకునేవాడు. పగలంతా తిరిగి అలసిపోయిన అతనికి కళ్ళ మీదకు నిద్ర ఇట్టే ముంచుకొచ్చేసేది. జ్యోత్స్న ఏదో చెబుతుంటే అంటూనే నిద్రలోకి జారిపోయేవాడు. జ్యోత్స్న తీరు వేరుగా ఉండేది. పగలంతా ఇంట్లోనే ఉండేదేమో, కాలం గడవడం మహా కష్టంగా ఉండేది. మధ్యాహ్నం భోజనమైన తరువాత ఒక అరగంటో గంటో నిద్రపోయి లేచేది. సాయంత్రం 3 గంటలు అయినప్పటి నుంచి గడియారం వైపు చూస్తూ భర్త రాకకు వేచి చూస్తూ నిమిషాలు లెక్కపెడుతూ ఉండేది. శ్యామ్ సుందర్ వచ్చేవాడు. కానీ ఏం లాభం? అతని సమయం అంతా జ్యోత్స్నకి ఏనాడూ లభించేది కాదు. రేషన్ కార్డు మీద పంచదార తీసుకున్నట్టుగా లెక్క ప్రకారం ఉండేది. అతన్ని తప్పుపట్టి లాభం లేదు. అతను ఆ ఇంటికి పెద్ద కొడుకు. తండ్రి బ్లడ్ ప్రెషర్ మనిషి కావడంతో ఆయనకి ప్రతి ఒక్కటి చెప్పరు. ఇంటి విషయాలన్నీ కొడుకును సంప్రదించి నిర్ణయాలు చేయడం తల్లికి అలవాటు. జానకమ్మ గారు ప్రతి చిన్న విషయం కొడుకు చెప్పాల్సిందే. చివరికి పని మనిషి మానేసిన ఆ వార్త శ్యామ్ సుందర్కి వినిపించి అతడి నుంచి స్వాంతన పొందాల్సింది. భోజనాల సమయం వస్తే అందరూ కలిసి కూర్చోవాలి. అది ఎన్నాళ్ల నుంచో ఆ ఇంట్లో వస్తున్న అలవాటు. జ్యోత్స్నకి ఇది చిరాగ్గా ఉండేది. శ్యామ్ సుందర్తో కలిసి భోజనం చేయడం అనేది ఒక అందమైన అనుభవం. అది పోగొట్టుకోవడం ఇష్టం లేక మనిద్దరం కలిసి విడిగా తిందాం అనేది. అదెలా కుదురుతుంది? బావుండదు. వాళ్ళని వదిలేసినట్లుంటుంది. అతను మొహమాట పడేవాడు. ఆ మొహమాటం జ్యోత్స్నకి నచ్చేది కాదు. ఆ నచ్చకపోవడం అతను లక్ష్య పెట్టేవాడు కాదు. సినిమాకు వెళ్లాలంటే ఇంట్లో ఉన్న పటాలమంతా బయలుదేరాల్సిందే. శ్యామ్ సుందర్ వాళ్ళందరితో ఉన్నప్పుడు భార్యతో ఎక్కువగా మాట్లాడడు. ఇది గమనించిన జ్యోత్స్న వాళ్ళు బయలుదేరుతున్నారు అంటే తను సినిమాకి రాను అనేది. ఏదైనా అభిప్రాయం మనసులో కలిగితే దాచుకుని దిగమింగడం జ్యోత్స్న స్వభావంలో లేనే లేదు. శ్యామ్ సుందర్తో ఒక రోజున చెప్పేసింది, వాళ్లతో సినిమాకి వెళ్ళదలుచుకుంటే నువ్వు వెళ్ళు, నేను రాను.
నాతో సినిమా చూడాలి అని నువ్వు అనుకుంటే మనిద్దరమే వెళ్దాం. అదేమిటి? ఆశ్చర్యంగా చూశాడతను. అదంతే. నన్ను వాళ్లతో కలపకు. చూడు, నీ జీవితం విడిగా నువ్వు ఇవ్వగలిగినంత నాకివ్వు. అంతకు మించి నేను అడగను. అదేమిటి జ్యోత్స్న? లేకపోతే ఏమిటి? నువ్వు ఇంట్లో ఉండేదే చాలా తక్కువ వ్యవధి. ఆ కాస్తసేపు వాళ్ళంతా నీ చుట్టూ ఉంటారు. నేను ఎప్పుడు నీతో కలిసి ఉండాలి? అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? నిన్ను పెళ్లి చేసుకుని నేను ఇలా ఒంటరితనంతో ఎందుకు వేగిపోవాలి? జ్యోత్స్న ముఖంలో ఎరుపు చూసి అతను చకితుడయ్యాడు. పిచ్చి జ్యోత్స్న, అతను దగ్గరకు తీసుకుంటూ అనునయంగా చెప్పాడు. చూడు, నేను దగ్గర లేను అంటున్నావు. నువ్వు దగ్గర లేనట్టుగా నాకు ఎప్పుడూ అనిపించదు. నేను ఆఫీస్కి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, అమ్మతో కూర్చుని మాట్లాడుతున్నా నువ్వు నాతోనే ఉన్నట్టుగా ఉంటుంది. జ్యోత్స్న, ఏ మనిషి జీవితమైనా ఒక పువ్వు లాంటిది. భూమిలో వేళ్ళు, భూమి మీదకి కొమ్మలు లేకుండా పువ్వు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? ఏ మగపిల్లాడి జీవితంలో అయినా తల్లి అంటే భూమిలో పాతుకున్న వేళ్ళు, కొమ్మలు అంటే చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నమాట. ఒక్కదానివిగా పుట్టిన నీకు ఇది అర్థం కాదు. జ్యోత్స్న అతడి చేతుల్ని తప్పించి దూరంగా జరిగింది. అతని వివరణ వినే సహనం జ్యోత్స్నకి లేదు. అసహనంగా చూస్తూ అడిగింది. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నా భర్తగా నా సమయం నీతో గడపాలి అని నేను అనుకోవడం తప్పు కాదుగా? కాదు. ఏ, సినిమాకి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేరా? ఎందుకు వెళ్ళలేరు? నేను నీతో వెళితే వాళ్ళేమీ అనుకోరు. సినిమాకి కలిసి వెళ్ళడం, కలిసి కూర్చుని భోజనం చేయడం ఇది నా చిన్నప్పటి నుంచి వస్తున్న అలవాటు. ఈ అలవాటు మెల్లగా క్రమంగా అంతరించాలి. ఒక్కసారిగా మానేస్తే అది నీ రాక కారణం అని వాళ్ళు అనుకుంటారు. నీ గురించి అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు. చూడు, నువ్వు నాకు ఎంత అపురూపమో వాళ్ళకి కూడా అలా అనిపించాలి. అది నా ప్రయత్నం. వాళ్లలో అలాంటి భావం ఉండాలని నాకేమీ లేదు. నాకు చాలా ఉంది. ఎందుకంటే నువ్వు ఈ ఇంటికి వచ్చావు. వాళ్లతో కలిసి ఉండడం నీ కర్తవ్యం. జ్యోత్స్న కొత్త విషయం వింటున్నట్లుగా చూసింది. ఆ రోజు నుంచి శ్యామ్ సుందర్ ఒకసారి తల్లి చెల్లెళ్లతో, మరోసారి జ్యోత్స్నతో వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. కానీ ఇంత మాత్రాన అభిప్రాయ భేదాలు అంతమైపోలేదు. ఒకసారి జానకమ్మ గారు కొడుకు కోడలు అతి సన్నిహితంగా ఉండడం చూసి ఆ మధ్యాహ్నం శ్యామ్ సుందర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, చూడు, ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలున్నారు. పెద్దదాని దురదృష్టం, పెళ్ళైన 6 నెలలకే మొగుడు పోయాడు. రెండో దానికి కూడా ఊహ తెలుస్తుంది. నువ్వు కాస్త ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు అని తెలుసుకుని ప్రవర్తించాలి. ఆవిడ మాటలు విన్న జ్యోత్స్న తెల్లబోయింది. ఇప్పుడు నేనేం చేశాను అంది. ఏం చేశావో నా నోటితో చెప్పించుకో. ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాడికి దగ్గరగా ఉండడం నేను చూశాను. అలాంటివి ఒకరి కళ్ళపడకుండా ఉండడం నేర్చుకోవాలి. జ్యోత్స్న ముఖం తరిగిన కందగడ్డలా అయింది. చాలా కోపం వచ్చింది. సిగ్గు, అవమానం కూడా కలిగాయి. ఉదయం ఆఫీసుకు వెళ్లే ముందు వెళ్లబోతూ శ్యామ్ సుందర్ వెనక్కొచ్చి జ్యోత్స్న చెంప మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. జ్యోత్స్న అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. అతన్ని కదలనీయలేదు. అతను విడిపించుకోవడానికి ప్రయత్నించి విఫలుడై చేతి గడియారం చూపిస్తూ జ్యోత్స్నని వదలమన్నట్లు దండం పెట్టాడు. అలరా దారికి అన్నట్లు చూసి జ్యోత్స్న ఎడమ చెంప అందించింది. అతను సున్నితంగా ముద్దు పెట్టుకుని వదిలేయబోతుంటే హఠాత్తుగా అతన్ని పట్టుకుని తనే గాఢంగా పెదవుల మీద, కళ్ళ మీద, నుదుటి మీద ముద్దు పెట్టేసుకుంది. అతని క్రాఫ్ చెరిపేసింది. మళ్లీ తనే దువ్వెన తెచ్చి అతన్ని కూర్చోమని అతని తలని గుండెలకు నొక్కిపట్టి తలదువ్వింది. అతను థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు. ఈ సుందరమైన కలలాంటి దృశ్యం అత్తగారు ఎప్పుడు చూసింది? ఆవిడ చూశాను అనేసరికి జ్యోత్స్నకి ఏడుపొచ్చినంత పనయింది. కోపంగా చూస్తూ, నాకు చెబుతారే, ఆ జాగ్రత్తలేవో మీ అబ్బాయికే చెప్పుకోండి అంది. జానకమ్మకి ఒళ్ళు మండిపోయింది. నోరు నొక్కుని, హవ్వా, ఏం సమాధానం ఇది? ఇలాంటివి ఎంత తల్లినైతే మాత్రం వాడికి చెబుతానా? ఆడవాళ్ళం, మనం మాట్లాడుకోవాలి గాని. ఇదిగో, నేను చూస్తూనే ఉన్నాను నీ వరస. నువ్వు ఇలాంటి జవాబులు చెప్పావంటే నాకు బాగుండదు. మీరు ఇలా ప్రతి చిన్న విషయానికి కల్పించుకోవడం నాకు కూడా బాగుండదు. నిన్న కూడా అంతే. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తే అలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావో నిలదీశారు. ఏ, అడగడం తప్ప? అనవసరం అంటాను. చెప్పాల్సింది ఏదైనా ఉంటే నేనే చెబుతాను. మీరు నన్నేమి ఆరా తీయనవసరం లేదు. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో నాకు తెలియొద్దా? మీకు తెలిసేదేమిటి? నేనేమైనా తిరగరాని చోట్ల తిరుగుతానా? నేనేం చిన్నపిల్లనా? జ్యోత్స్న గదిలోకి వెళ్ళిపోయింది. జానకమ్మ కళ్ళు నిప్పులు కక్కినట్లు చూశాయి. ఆ సాయంత్రం శ్యామ్ సుందర్ రాగానే ఆవిడ జ్యోత్స్నకి చాలా తలతిక్కతనం ఉందంటూ జరిగిన దానికి 4 కల్పించి చెప్పేసింది. ఇది వింటున్న జ్యోత్స్న సహించలేకపోయింది.
చరచరా వచ్చి ఆవిడ జరిగిన దాని గురించి ఎన్ని అబద్ధాలు చెప్పిందో చెప్పేసింది. మాట మాట పెరిగింది. జానకమ్మ ఆవేశంతో ఆడపిల్లలు అరుస్తూ, ఒరే శ్యాము, ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలుగా వచ్చింది. ఈ ఇంటి గౌరవం సామాన్యమైంది కాదని అది నిలపాలని చెప్పు. జ్యోత్స్న విసురుగా అంది. ఏ గౌరవం మీ ఒక్క ఇంటికైనా? మా ఇంటికి లేదా? మా బామ్మకి ఉన్న పేరు ముందు మీరెంత? అబ్బబా, నువ్వు లోపలికి వెళ్ళు. శ్యామ్ సుందర్ జ్యోత్స్నని భుజాలు పట్టి గదిలోకి తోశాడు. జానకమ్మ హఠాత్తుగా ఏడవసాగింది. చూసావా, ఆ పిల్లకి మన వాళ్ళకంటే తక్కువ వాళ్ళం అనే భావం బాగా ఉంది. నేను మొదట ఈ సంబంధం వద్దని చెప్పాను, నువ్వు వినలేదు. ఆ పిల్ల కాకపోతే పెళ్ళే చేసుకోనని చెప్పావు. అబ్బబ్బా, అవన్నీ ఇప్పుడు ఎందుకు? అయిపోయిందిగా. వాడు ఆఫీస్ నుంచి వచ్చాడు. మంచినీళ్ళైనా ఇవ్వకుండా ఏమిటి మీ సోది? శ్యామ్ సుందర్ తండ్రి విసుక్కున్నాడు. నేనేమిస్తాను? వాడిని చూసే మహా ప్రీతిగల వ్యక్తి దొరికిందిగా, ఇంక నేనెందుకు వాడికి? ఆవిడ ఏడుపు రెట్టింపయింది. శ్యామ్ సుందర్ తల్లి కంటనీరు చూడలేకపోయాడు. అమ్మా, చప్పున దగ్గరకు వెళ్ళాడు. ఏమిటమ్మా ఇది? జ్యోత్స్న తెలుసో తెలియకో ఏదో అంటే నువ్వు కూడా ఇంత చేస్తావు అనునయించబోయాడు. అను అను, నేనిప్పుడు పరాయిదాన్నిగా, నీ భార్యను బాధపెట్టే రాక్షసినాయే. అలా అనకమ్మా, అతను బ్రతిమలాడాడు. అతను గదిలోకి వచ్చేసరికి జ్యోత్స్న బొమ్మలా నిలబడి ఉంది. అతను జ్యోత్స్న వైపు చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. బట్టలు మార్చుకున్నాడు. మళ్ళీ వెంటనే గదిలో నుంచి వెళ్ళిపోయాడు. చెల్లెళ్ల సాయంతో డైనింగ్ టేబుల్ మీద అన్నం సర్ది ఏడుస్తూ పడుకుని ఉన్న తల్లిని బలవంతంగా లేపి అన్నానికి లాక్కొచ్చాడు. తనే అన్నం కలిపి నెయ్యి వేశాడు. జానకమ్మ అతని చేయి పట్టుకుని దానికి తలా నుంచి హఠాత్తుగా పెద్దగా ఏడవసాగింది. శ్యాము, నన్నేం చేస్తావోరా? నాన్నగారు చూడబోతే సుస్థి మనిషి, నా ప్రాణానికి ఈ 2 ఆడపిల్లలు. నీ మీదనే గంపెడంత ఆశ పెట్టుకుని బతుకుతున్నాను. ఏమిటమ్మా, ఇప్పుడేమైందని? ఈ కాస్తదానికి నువ్వు ఇంత బాధపడతావేమిటి? అతను అనునయంగా అన్నాడు. చెల్లెళ్ళు, తండ్రి, తల్లి అతను భోజనానికి కూర్చున్నారు. మీ వదిన్ని భోజనానికి పిలుచుకురా అన్నాడు. చిన్న చెల్లెలు వెళ్ళి వదిన్ రాను అంది అని చెప్పింది. అందరూ కలిసి భోజనం చేశారు. శ్యామ్ సుందర్ తినబోతుంటే తల్లి ఆపింది. వద్దు, నువ్వు తినకు, ఆ అమ్మాయితో కలిసి గదిలో తిను. ఆ రాత్రి జ్యోత్స్నని స్వాంతనపరచడానికి అతను ఎంతో ప్రయత్నించాడు, కానీ జ్యోత్స్న అతన్ని దగ్గరకు రానేయలేదు. అతను చెప్పే మాటలు వినలేదు. నేను నీకు ముఖ్యం కాదని ఇప్పుడే తెలిసింది అంది రోషంగా. శ్యామ్ సుందర్ జవాబు చెప్పలేకపోయాడు. ఆ రోజు ఆఫీస్లో ఆఫీసర్కి అతనికి ఒక కాంట్రాక్ట్ విషయంలో ఘర్షణ జరిగింది. అతను చాలా చిరాగ్గా ఉన్నాడు. ఇంటికొస్తే ఈ గొడవ ఎదురైంది. అతనికి కణతలు బద్దలవుతాయేమో అన్నంత తలనొప్పిగా ఉంది. జ్యోత్స్నతో అతను ఎక్కువగా తర్కించలేదు. జ్యోత్స్న భోజనం చేయలేదని అతను చేయలేదు. జ్యోత్స్న నిరసనగా చూస్తూ అంది. నువ్వు నా మాటే వినిపించుకోలేదు. నా తప్పు ఏమీ లేదని చెప్పినా వినలేదు. ఆవిడ ఎక్కడ బాధపడుతుందో అని వెళ్ళి బ్రతిమలాడావు. ఆవిడే నీకు ముఖ్యం, నేను కాదు. నీ జీవితంలో నాకు ఎంత స్థానం ఉందో నాకు ఇప్పుడే బాగా తెలిసొస్తోంది. అతని ఓపిక నశించింది. తెలుసుకో, బాగా తెలుసుకో. అమ్మ తర్వాతే నువ్వు, ఎప్పుడైనా సరే అంతే. మంచం మీద దిండు తీసుకుని విసురుగా తలుపు తీసి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. అతను తండ్రి గదిలోకి వెళ్ళి పడకుర్చీలో పడుకున్నాడు. తండ్రి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటాడు కాబట్టి అతను వచ్చి పడుకున్నది కూడా తెలియదు. ఆ రాత్రి మొట్టమొదటిసారిగా శ్యామ్ సుందర్, జ్యోత్స్న ఒకరితో ఒకరు మాట్లాడకుండా విడిగా పడుకుని గడిపారు. మర్నాడు శ్యామ్ సుందర్ ఆఫీసుకు వెళ్ళాడే గాని ఉండలేకపోయాడు. మధ్యాహ్నమే వచ్చేశాడు. తల్లి, తండ్రి, చెల్లెళ్ళు పెళ్లికి వెళ్లారు. శ్యామ్ సుందర్ బట్టలు మార్చుకుని మంచం మీద పడుకున్నాడు. జ్యోత్స్న తన మంచం విడిగా లాగింది. ఒడిలో దిండు పెట్టుకుని ఆ మంచం మీద కిటికీ వైపు తిరిగి కూర్చుని తదేకంగా ఆలోచిస్తున్నట్టుగా బయటికి చూస్తుంది. అతను బట్టలు మార్చుకునేటప్పుడు జ్యోత్స్నని చూశాడు. బాధ అనే సెగకి ఒడిలిపోయిన పువ్వులా ఉంది ఆ ముఖం. అతని గుండెలు నలిపినట్లయింది. జాలి వేసింది. వచ్చి మంచం మీద పడుకుని కణతలు నొక్కుంటూ తలనొప్పిగా ఉంది అన్నాడు. జ్యోత్స్న తల తిప్పి కూడా చూడలేదు. మంచినీళ్ళివ్వు అడిగాడు. జ్యోత్స్న విననట్లే ఊరుకుంది. అతను మంచం మించి లేచాడు. కానీ మంచినీళ్ల కోసం వంటగది వైపు వెళ్ళలేదు. టేబుల్ దగ్గరకు వెళ్ళి అక్కడున్న టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. అందులో నుంచి ఏ యు ఆర్ ఎ బ్యూటిఫుల్ లవర్ పాట రాసాగింది. జ్యోత్స్న గిరుక్కుని తిరిగి చూసింది. చరాలన లేచొచ్చి అది ఆపు చేయబోయింది. అతను చెయ్యి పట్టి ఆపేశాడు. జ్యోత్స్న అతని చేతిలో నుంచి తన చెయ్యి విడిపించుకోవడానికి పెనుగులాడింది, కానీ సాధ్యం కాలేదు. రెట్టింపు బలం తెచ్చుకుని అతన్ని తోసేసి ఆ టేప్ రికార్డర్ వైపు వెళ్లబోయింది, కానీ
అతని చేతులు నడుముని చిక్కించుకుని దూరంగా జరగడంతో వీలు కాలేదు. అతను జ్యోత్స్నని 2 చేతుల మధ్య చిక్కించుకుని కావాలని మంచం మీద వెల్లకిలా పడ్డాడు. జ్యోత్స్న అతనితో పాటు అతని మీద పడింది. జ్యోత్స్నని అతడు లేవనీయలేదు. పెనుగులాడుతున్న జ్యోత్స్న చేతుల్ని తన చేతులతో అదిమిపట్టి జ్యోత్స్న చెంపకి ముఖం ఆనించి, జ్యోత్స్న, సారీ, ఐఎమ్ వెరీ సారీ, సారీ సారీ సారీ. ఆ సారీ అనడంలోనే అతను ఎంత బాధపడుతున్నాడో తెలుస్తూనే ఉంది. రాత్రి నుంచి అతను మౌనంతో మోగబోయిన వీణలా ఉన్న జ్యోత్స్న ఒక్కసారిగా ఏడ్చేసింది. అతని మనసు కరిగిపోయినట్లయింది. జ్యోత్స్న తలని గాఢంగా గుండెలు కదుముకున్నాడు. జ్యోత్స్న, మనిద్దరం ఒకరిని ఒకరు ఎంత కావాలనుకున్నాం, ఆ సంగతి మర్చిపోతావే? నువ్వు చదువుకున్న దానివి. నీకు నేను వేరే చెప్పాలా? అమ్మకి ఎవరైనా ఎదురు చెబితే బాగా కోపం వస్తుంది. కాస్త ఆ స్వభావం తెలుసుకుని నువ్వు ప్రవర్తిస్తే నాకు హాయిగా ఉంటుంది. ప్లీజ్, నా కోసం, గడ్డం పట్టుకుంటూ అన్నాడు. ప్రయత్నిస్తాను. నువ్వు వాళ్లతో అలా మాట్లాడుతుంటే నన్నేమిటో మర్చిపోయినట్టుగా, పరాయిదాన్ని చేసినట్లుగా అనిపిస్తుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అతని కౌగిలిలో ఇమిడిపోయి కోపం, రాత్రి నుంచి పడ్డ బాధ అన్నీ మర్చిపోతూ అంది 10 నిమిషాల తరువాత. శ్యామ్ సుందర్ జ్యోత్స్నని వంటింట్లోకి లాక్కు వెళ్ళాడు. జ్యోత్స్న వంట చేస్తుంటే అతను సాయం చేశాడు. జ్యోత్స్న కూర తరుగుతుంటే అతను బియ్యం కడిగి అందించాడు. జ్యోత్స్న వంట పూర్తి చేస్తుంటే టేబుల్ మీద ప్లేట్లు సర్దాడు. జ్యోత్స్న హఠాత్తుగా అతని దగ్గరకు వచ్చి అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి గుండెల్లో ముఖం దాచుకుంటూ అంది. నాకు ఎప్పుడూ ఇలా మనిద్దరమే ఉండాలనిపిస్తుంది. నేను నిన్ను ప్రేమించాను. నా జీవిత సర్వస్వం నువ్వే అన్నట్టున్నాను. నీ జీవితం కూడా నాకు అలాగే ఉండాలి అని అనుకోవడం నా తప్ప? అతను జుట్టు సరిచేస్తూ చెంపలు నిమురుతూ చెప్పాడు. తప్పేం కాదు. కానీ నా సంగతి కొంచెం ఆలోచించు. నువ్వు రాకముందు నా జీవితం వాళ్లతో పెనవేసుకుని ఉంది. అది నేను మెల్లమెల్లగా విడిపించి నీకు ఇవ్వాలి, కానీ ఒక్కసారిగా తెంపకూడదు కదా. వాళ్ళని అభిమానంగా చూసినంత మాత్రాన నిన్ను ప్రేమగా చూడడం లేదని నువ్వు అనుకోవద్దు. ప్లీజ్ జ్యోత్స్న, నన్ను అర్థం చేసుకో. అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్లయింది. జ్యోత్స్నకి అతని బాధ అర్థమైనట్లే అనిపించింది. అతనితో సహకరించాలని కూడా ఆ క్షణంలో అనిపించింది. నేనెప్పుడూ మీ అమ్మతో ఇంకా ఘర్షణ పడను, సరేనా? అంది. థ్యాంక్ యూ అన్నాడతను. అతని మనసు ఎంతో తేలికపడ్డట్లుగా అనిపించింది. ఆ రాత్రి శ్యామ్ సుందర్ హనీమూన్లో గడిపిన శ్యామ్ సుందర్ లాగే అనిపించాడు. మర్నాడు జ్యోత్స్న అత్తగారు వంట చేస్తుంటే నేను సాయం చేయనా అంటూ వెళ్ళింది. జానకమ్మ గారు ఒక క్షణం ఆశ్చర్యంగా చూసింది. ఆ వెంటనే, ఎందుకులేమ్మా, నేనే తంటాలు పడతాను. ఆ వంట మనిషికి ఏం రోగం వచ్చిందో ఏమిటో, 4 రోజులు అవుతుంది. వారం రోజుల్లో వస్తానని ఊరు వెళ్ళింది, రానే లేదు అంటూ సాధింపుగా అంది. నా కర్మేమిటో గాని నేను అందరినీ బాగా చూస్తాను, గౌరవిస్తాను. నా మంచితనం ఏమిటో ఒక్కరికే అర్థం కాదు అంది శ్లేషగా. జ్యోత్స్న ఆవిడ వద్దన్నా సాయం చేసింది. వంట ఆవిడ పెళ్ళిళ్ళ సీజన్లో ఇలా ఏదో ఒక వంకతో మానేయడం, పెళ్ళిళ్ళకు వంట చేసి డబ్బు సంపాదించి మళ్ళీ మన దగ్గరకు రావడం మనకు అలవాటేగా అమ్మా అంది పెద్ద కూతురు. జ్యోత్స్న ఆ రోజు అందరితో కలిసి భోజనం చేసింది. తనే టీ కలిపి శ్యామ్ సుందర్తో పాటు అందరికీ ఇచ్చింది. నువ్విలా ఉంటే నా మనసుకు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అన్నాడు శ్యామ్ సుందర్. ఇలాగే ఉండడానికి ప్రయత్నిస్తాను, సరేనా? అంది. జ్యోత్స్న, నా బంగారు తల్లి, అచ్చు వరమ్మగారు అన్నట్లే అన్నాడు. చాలు, చిరుకోపంగా చూసింది జ్యోత్స్న. వరమ్మగారు పండగకి ఇద్దరినీ రమ్మనమని రాసింది. శ్యామ్ సుందర్ సెలవులేదన్నాడు. పండగ ఒక్కరోజుకు వెళ్ళి మళ్ళీ అదే సాయంత్రం తిరిగొచ్చారు. మళ్ళీ కార్యక్రమం మామూలే. అతను ఆఫీస్కి, జ్యోత్స్న ఇంట్లో ఒంటరిగా. ఈ ఒంటరితనంతో బోరు కొడుతున్న జ్యోత్స్న దాని నుంచి తప్పించుకోవడానికి శ్యామ్ సుందర్తో తను ఉద్యోగం చేస్తానని అంది. ఏం ఉద్యోగం చేస్తావు చెప్పు? ఇంటీరియర్ డెకరేషన్ నాకు చాలా ఇష్టం. ఆశ నన్ను పార్ట్నర్గా చేరమని ఎప్పటినుంచో వేధిస్తుంది. క్షణంసేపు శ్యామ్ సుందర్ ముఖం గంభీరంగా మారింది. అతను మంచం మీద వెనక్కి వాలి స్పోర్ట్స్ స్టాక్ తిరిగేస్తున్నాడు. జ్యోత్స్న వచ్చి మంచం మీద అతని దగ్గరగా కూర్చుంది. అతను లాల్చీ గుండీలు విప్పుతూ పెడుతూ అనునయంగా అంది. చూడు, నువ్వు చూస్తే ఉదయం వెళ్ళిపోయి రాత్రికి గానీ తిరిగి రావు. ఇంట్లో ఇలా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాలంటే నాకు చాలా చెడ్డ చికాగ్గా ఉంది. నేను ఉద్యోగం చేస్తే నీకేమైనా అభ్యంతరమా? నాకేం లేదు. మరి ఆశతో చెప్పనా? చెబుదూగాని ఉండు, ఒకసారి అమ్మతో కూడా చెప్పని. ఆ మాట వినగానే జ్యోత్స్న ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది. మధ్యలో ఆవిడని అడగడం ఎందుకు? ఎందుకంటే నా జీవితం వాళ్లతో ముడిపడి ఉంది కాబట్టి. అతని లాల్చీ గుండీలు సరిచేస్తున్న జ్యోత్స్న చేతులు ఆగిపోయాయి.
చివాలన లేచి వెళ్ళిపోయింది. అతను చెయ్యి పట్టుకుని బలవంతంగా ఆపాడు. చూడు జ్యోత్స్న, నా జీవితం నా ఒక్కడిది కాదు, నా వాళ్లతో పెనవేసుకుని ఉంది. నేను ఏ పని చేసినా వాళ్ల గురించి కూడా ఆలోచించడం నాకు అలవాటు. నువ్వు కూడా ఈ అలవాటు చేసుకుంటే బాగుంటుంది. నాకు అనవసరం. అతనితో పెనుగులాడి పట్టు వదిలించుకుని జ్యోత్స్న మంచం మేంచి లేచింది. అతనితో నిర్మోహమాటంగా చెప్పేసింది. చూడు, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేను చేసే ఏ పనైనా నీ ఆమోదం ఉంటుందా ఉండదా అని నీ వరకే ఆలోచిస్తాను. నిన్ను బాధ పెట్టకుండా ఉండడానికి నేను ఎంతైనా లొంగుతాను. మీ వాళ్ల సంగతి నాకు చెప్పకు. అట్లా ఆలోచిస్తూ కూర్చుంటే జీవితం అప్పుడు మన కోసం కాకుండా వాళ్ల కోసం బతుకుతున్నట్టు అవుతుంది, తెలుసా? జ్యోత్స్న, అన్యాయంగా మాట్లాడకు. అన్యాయమా? ఇందులో అన్యాయం ఏముంది? నేను బామ్మని వదిలి రాలేదా? ఆవిడికి నా మీద ఎంత ప్రేమ! అయినా ఆవిడ నా జీవితం నేను అనుభవించే అవకాశం నాకు ఇవ్వలేదా? అలాగే మీ అమ్మగారు కూడా ఇవ్వాలి. జ్యోత్స్న, నీ విషయం వేరు, నువ్వు ఆడపిల్లవి. జ్యోత్స్న కంపరంగా చూసింది. ఆ మాటే అనొద్దని 1,00,000 సార్లు చెప్పాను. ఆడపిల్లనైతే ఏమిటట? నాకు నీలా మనసు లేదా? ఆలోచించే శక్తి లేదా? మన ఆచారాలు వేరు. ఈ కుంటి సాకులు నాకు చెప్పకు. ఆచారాలు ఎలా వచ్చాయి? మన సౌకర్యం కోసం మనం పెట్టుకుంటే ఏర్పడ్డాయి. మనం మార్చుకుంటే అవే మారతాయి. ఆచారాలట ఆచారాలు. ఇదివరకు మన పూర్వీకులు కింద కూర్చుని భోజనం చేసేవారు. ఇప్పుడు టేబుల్ మీద పెట్టుకుని తింటున్నారు. ఈ ఆచారం ఎలా మారింది? మీ అమ్మ మారిస్తేనేగా. మీ బామ్మకు ఎంతో చాదస్తమట. వంటింట్లోకి పని మనిషిని రానిచ్చేది కాదట. మీ అమ్మ పనిపిల్లతో వంటింట్లో పనంతా చేయించడం లేదు. మీ తాతగారు పిలక పెట్టుకుని పైన చొక్కా కూడా వేసుకోకుండా ఉత్తరీయం కప్పుకునేవారట. మీ నాన్నగారు సూట్ ఎలా ధరిస్తున్నారు? ఈ మార్పులన్నీ ఎలా వచ్చాయి? దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి, అవసరాల్ని బట్టి ఆచారాలు ఏర్పడతాయి. రోజులతో పాటు అవి మారిపోతూ ఉంటాయి. శ్యామ్ సుందర్ దిమ్మెరిపోయిన వాడిలా చూస్తూ ఉండిపోయాడు. సరే, తర్వాత మాట్లాడదాంలే అన్నాడు. అతనికి ఒక్కొక్కసారి జ్యోత్స్నని చూస్తే భయం వేస్తుంది. ప్రేమికురాలిగా, భార్యగా జ్యోత్స్న అతనికి స్వర్గం చూపిస్తుంది, అందులో సందేహం లేదు. కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు జ్యోత్స్న తనతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటుంది. జ్యోత్స్న వ్యక్తిత్వం, స్వతంత్ర ఆలోచన అతనికి ఇష్టమే. అది ఉండబట్టే వరమ్మగారు ఎన్ని మంచి సంబంధాలు తెచ్చినా తిరస్కరించి తననే ఎన్నుకుందని కూడా అతనికి తెలుసు. జ్యోత్స్న ఇప్పుడు అతనికి లొంగినట్లుగా, చెప్పిన మాట వింటూ కనుసన్నల్లో మెలిగినట్లుగా ఉండాలని అతని ఆశ. కానీ ఆ అభిప్రాయం సాగేది కాదని అతనికి క్రమంగా తెలిసి రాసాగింది. జ్యోత్స్నలోని ప్రియురాలి కోసం అతను రాజీ పడక తప్పడం లేదు. జ్యోత్స్న ఉద్యోగం మాట వినగానే జానకమ్మ గారు మా ఇంట వంట లేదు అంటూ తిరస్కరించేసింది. తల్లికి ఇష్టం లేని పని చేయటం అంటూ సాకు పెట్టాడు గాని అసలు అతనికే లోపల జ్యోత్స్న ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. ఉద్యోగం అంటే సహజంగా దాని మీద ఏకాగ్రత కావాలి. అందులో ఉత్సాహం పుంజుకుంటే ఇల్లు, భర్త రెండో ప్రాధాన్యతకు వచ్చేస్తారు. కెరీర్ బాగా వృద్ధి చేసుకోవాలి అనే తపనగల అమ్మాయికి సహజంగా ఇంటి మీద ధ్యాస తక్కువగా ఉంటుంది. ఇప్పటి ఆడపిల్లలు ఇల్లు చూసుకుంటారు గాని ఇల్లే సర్వస్వం అనుకోరు. ఇల్లు చక్కబెట్టుకుని భర్త రాక కోసం ఎదురు చూడడంలో జీవితం ధన్యమవుతుంది అని అనుకోరు. జ్యోత్స్న ఆ ప్రసక్తి మళ్లీ తెచ్చింది. ఆశకి నేనేం చెప్పను? ఏ విషయంలో? జ్యోత్స్నకి కోపం వచ్చింది. ఏ విషయంలో అంటావేమిటి? అంత గుర్తులేదా? ఉద్యోగం సంగతేనా? అవును. శ్యామ్ సుందర్ జ్యోత్స్నని దగ్గరకు తీసుకున్నాడు. నీకు ఉద్యోగం ఎందుకోయ్? నన్ను చూసుకో, అదే పెద్ద ఉద్యోగం అనుకో. ఉదయం 10 గంటలకు వెళ్ళి రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చే పెద్ద మనిషిని చూసుకోవాలట. అయితే జీతం ఇవ్వు అంది కోపంగా. ఓకే, ఎంత కావాలో చెప్పు. ఏమో, నాకేం తెలుస్తుంది? నువ్వే విలువ కట్టు. అమ్మో, నీ విలువ అమూల్యం. చేతులతో చుట్టేశాడు. జ్యోత్స్నని ఒప్పించే మార్గం ఏమిటో అతనికి తెలుసు. దగ్గరకు తీసుకుని లాలనగా చెప్పాలి. అతను అదే పని చేశాడు. చూడు, ఆఫీస్కి నేను వెళ్తాను, నువ్వు వెళ్తావు. అప్పుడు నేను దొరికిపోతే నువ్వు దొరకవు, నువ్వు దొరికితే నేను దొరకను. నీకు ఒక లోకం అంటూ ఏర్పడుతుంది. అబ్బా, నాకు ఈర్ష్య అనిపిస్తుంది. నిజం చెప్పనా జ్యోత్స్న? నీ మనసులో మెదిలే ప్రతి ఆలోచన నా కొరకై ఉండాలి అనిపిస్తుంది. ఇప్పుడంటే ఇలా ఖాళీగా ఉన్నావు, ఏమి తోచడం లేదు అంటున్నావు. రేపు పిల్లలు పుడతారనుకో, అప్పుడు నీకు అసలు టైమే మిగలదు. పో. గోముగా చూస్తూ అతని భుజాలు పట్టి తోసింది. నువ్వు కాదు కూడదు ఉద్యోగం చేయాలి అంటే నీ ఇష్టం, నిన్ను కాదనను. జ్యోత్స్న ఆ రాత్రి సరిగా నిద్రపోలేదు. మర్నాడు ఉదయం అతను ఆఫీసుకు వెళుతుంటే వెనక నుంచి దగ్గరకొచ్చి మెడ చుట్టూ చేతులు వేస్తూ నువ్వే గెలిచావు అంది.
దేనిలో? నేను ఉద్యోగం చేయదలుచుకోవడం లేదు. అతను జ్యోత్స్న చెయ్యి పట్టి గభాలన ముందుకు లాక్కున్నాడు. నిజంగానా? నిజంగానే. థ్యాంక్ యూ. అతని కళ్ళల్లో పెద్ద రిలీఫ్ కనిపించింది. అది జ్యోత్స్నకి ఎంతో తృప్తిగా అనిపించింది. ఇంట్లో ఒంటరితనంతో బోర్ కొడుతున్న జ్యోత్స్న దాని నుంచి తప్పించుకోవడానికి తరచుగా ఆశతో గడిపేది. ఆశ కూడా సమయం దొరికినప్పుడల్లా జ్యోత్స్న దగ్గరకు వచ్చేది. ఆశ వచ్చిందంటే జ్యోత్స్న కబుర్లలో పడి కాలం ఇట్టే మర్చిపోతుంది. ఒకసారి జానకమ్మ గారు జ్యోత్స్నని పిలిచి చెప్పింది, ఇదిగో ఆ అమ్మాయితో నువ్వు స్నేహం చేయొద్దు. జ్యోత్స్న తెల్లబోయింది. ఎందుకని? అంది. ఆ అమ్మాయి మంచిది కాదు. ఆ రవీంద్రరాయ్తో సంబంధం పెట్టుకుని భార్యని సరిగా చూడనేయటం లేదు. ఆ రవీంద్రరాయ్ భార్య నా స్నేహితురాలు. మొన్న ఫోన్లో ఒకటే ఏడ్చింది. శ్యాముని పిలిచి ఆ అమ్మాయి కోరల నుంచి తప్పించమని ప్రాధేయపడింది. ఏమిటి? శ్యాము ఆవిడ ఇంటికి వెళ్ళాడా? ఆ, నేనే పంపించాను. అయినా ఆ అమ్మాయికి ఇదేం బుద్ధి? ఆయన వయసు ఎక్కడా, దీని వయసు ఎక్కడా? ఆవిడ తనకు నచ్చని మనుషుల్ని తృణీకరించడంలో మహాదిట్ట. జ్యోత్స్న నిర్విణ్ణురాలైంది. ఆ సాయంత్రం శ్యామ్ సుందర్ రాగానే అడిగేసింది. అతను మాట్లాడలేదు. మౌనంగా బట్టలు మార్చుకోసాగాడు. నాకు మాట మాత్రం చెప్పలేదే నువ్వు? ఇందులో చెప్పాల్సినంతగా నాకేమీ కనపడలేదు. ఆశ రవీంద్రరాయ్తో తిరుగుతుందని ఆవిడ గొడవ. తిరుగుతుందో లేదో ఆ దేవుడికే తెలియాలి మరి. నేను ఆశతో దూరంగా ఉండడం జరగని పని. అతను భుజాలు కుదించాడు. జ్యోత్స్న అన్న మాటకు ఏమీ సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఆశ రావడం మానలేదు. జ్యోత్స్న స్నేహంగా ఉండడం కూడా మానుకోలేదు. ఇంట్లో అత్తగారి రొసరొసలు ఎక్కువైపోయాయి. అత్తగారన్న మాటలు అక్షరాలా నిజమని జ్యోత్స్నకి త్వరలోనే తెలిసిపోయింది. వారం రోజుల నుంచి ఆశ జ్యోత్స్నకి కనిపించలేదు. ఫోన్ చేస్తే దొరకలేదు. ఆ రోజు భోజనం చేస్తూ ఉండగా శ్యామ్ సుందర్ చెప్పాడు, నీకు తెలుసా, ఆశకి ఒంట్లో బాగలేదట. సురేంద్ర పాటిల్ చెప్పాడు. నిజంగానా? అరే నాకు తెలీదే. జ్యోత్స్న అంది. మర్నాడు శ్యామ్ సుందర్ ఆఫీస్కి వెళ్ళగానే జ్యోత్స్న బయలుదేరి వెళ్ళింది. కాలింగ్ బెల్ నొక్కగానే ఆశ తనే వచ్చి తలుపు తీసింది. ఆశ నైట్ గౌన్లో ఉంది. బయటకు వెళ్లే ఛాయలు కనిపించలేదు. ఏమిటి ఆశ? ఎందుకిలా నన్ను వెలివేశావు? నేనేమైనా తప్పు చేశానా? జ్యోత్స్న లోపలికొస్తూ నిష్ఠూరంగా అంది. లేదు లేదు. నీకు ఒంట్లో బాగుండలేదట? ఏమిటి? సోఫాలో కూర్చుంటూ అడిగింది. ఆశ దెబ్బతిన్న పులిలా చూసింది. నీకెవరు చెప్పారు? శ్యామ్ చెప్పాడు. సురేంద్ర పాటిల్ ద్వారా తెలిసిందట. నువ్వు థియేటర్ పని సగంలో వదిలేశావని ఆయన మొత్తుకుంటున్నాడట. మై గాడ్. ఆశ సోఫాలో కూలబడ్డట్టుగా కూర్చుంది. జ్యోత్స్న తెల్లబోయింది. ఆశను ఇలా చూడడం ఇదే ప్రథమం. ఏమైంది ఆశ? ఏమిటి సుస్థి? ఆశ మోచేతిని ముఖం మీద ఆనించుకుంది. జవాబు చెప్పలేదు. జ్యోత్స్న లేచొచ్చింది. ఆశ కూర్చున్న సోఫాలో పక్కన కూర్చుంది. నాకు కాస్త కబురైనా చేయలేదే? నేను అసలు నీకు స్నేహితురాలనేనా? నిష్ఠూరంగా అంది. ఆశ చెయ్యి తీసి కళ్ళు తెరిచి చూసింది. చిలిపితనంతో ధైర్యంతో మిలమిలలాడే ఆ కళ్ళు బేలగా చూస్తున్నాయి. నీళ్లు జలజలా రాలుతున్నాయి. జ్యోత్స్న దీనంగా చూసింది. ఆశ ఒక్కసారిగా జ్యోత్స్న ఒడిలో తలదాచుకుంది. మరుక్షణం ఏడ్చేసింది. ఏమిటే? ఏమైంది? ఏమైంది అసలు? గాభరాగా అడిగింది జ్యోత్స్న. నేను నేను తల్లిని కాబోతున్నాను అస్పష్టంగా అంది. జ్యోత్స్న పిడుగుపడ్డట్టుగా చూసింది. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.